యా ఏమైపోయావు రోజంతా? అంటే విజయ్ ఎనీవే నేను లండన్ వెళ్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను. ఒక్కటి అడగను అక్షర, ఏం డిసైడ్ చేసుకున్నావు? ఒక్కసారి ఎస్ చెప్పు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. విజయ్ నా గురించి నీ డెసిషన్స్ మార్చుకోమని అడగట్లేదు. నేను ఎలాగో వెళ్తున్నా కాబట్టి నువ్వు పీస్ఫుల్ గా డిసైడ్ చేసుకో. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఐ స్టిల్ కీప్ లవింగ్ యూ. వన్ థింగ్ అక్షర, పెళ్లి గురించి నీ డెసిషన్ మారితే ఐఎమ్ జస్ట్ కాల్ అవే. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రా. ఇన్ కేస్ యూ కాన్ మేక్ ఇట్, నీ మీద ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. టిల్ ఐ డై. బీ హ్యాపీ. బాయ్. పుష్ప, సంగీత్ కి శారీస్ బ్లౌజెస్ రెడీ అయ్యాయా? ఈరోజు ఇంకొన్ని శారీస్ పంపిస్తాను, కాస్త తొందరగా రెడీ అయ్యేటట్టు చూడండి ప్లీజ్. లేదు, అక్షర ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు, చేసుకున్నాక పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అక్షర, ఏం డిసైడ్ చేసుకున్నావు? అక్షర, ఏం డిసైడ్ చేసుకున్నావు? అదే ఆలోచిస్తున్నా, ఏం డిసైడ్ చేయలేకపోతున్నా. త్వరగా ఆలోచించరా, మళ్ళీ వాటికి లేసులు, ఎంబ్రాయిడరీ అంటూ చాలా వర్క్స్ ఉన్నాయి. పిన్ని, నేను సారీ గురించి కాదు, నా లైఫ్ గురించి మాట్లాడుతున్నా. ఎక్కువగా చెక్కితే పెన్సిల్ కూడా అరిగిపోతుంది అక్షర. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కూడా నాలా సింగిల్ గా మిగిలిపోతావు. అందులో తప్పే ఉంది? అమ్మాయి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా? నువ్వు బాధపడింది నేను ఏ రోజు చూడలేదు. నేను నీలా ఉండిపోతా. మరి మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుందిగా, తను బాధపడ్డా ఎప్పుడైనా చూసావా? అయినా నేను హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలుసు? నవ్వుతూ ఉన్నంత మాత్రాన బాధగా లేమని కాదక్షర. భర్త ఉంటే అదొక ధైర్యం, పిల్లలంటే ఆనందం. ఐ థింక్ దట్ ఈస్ లైఫ్. ఐ మిస్డ్ ఇట్. ప్లీజ్, యూ డోంట్ మిస్ ఇట్. ఆనంద్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నారు. ఆన్సర్ చేయి. కానీ ఎందుకు టెన్షన్? ఆన్సర్ చేయి. హలో. హలో అక్షర, బిజీగా ఉన్నావమ్మా? డిస్టర్బ్ చేశానా? అయ్యో లేదా ఆంటీ, చెప్పండి. ఏం లేదమ్మా, పెళ్లి దగ్గర పడుతుంది కదా, ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు. రేపు హైదరాబాద్ వస్తున్నాం, అక్కడే మంగళసూత్రం కొందామని. నువ్వు ఉంటే బాగుంటుంది. హలో హలో హలో, కట్టయిందా? హలో. లేదంటే వినిపిస్తుంది, చెప్పండి. అదేమ్మా, రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అక్షర? ఓకేనమ్మా? ఓకే. ఓకే అక్షర, ఉంటాను. ఏమైంది? మంగళసూత్రం కొనడానికి వస్తున్నారంట. మంగళసూత్రం కొనడం అంటే చాలా పెద్ద విషయం కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు. నేనే. అక్షర, నువ్వు రావట్లేదని చెప్పు. రోజు భయపడుతూ బాధపడ్డం కన్నా ఒక్కసారి భయపడకుండా బాధ పెట్టు. అట్లీస్ట్ యూ విల్ బీ హ్యాపీ. ఎట్లుంది? నాట్ ఓకే, ఇంకేదైనా ట్రై చేయి. ఓకే, అది చూడు, ఫస్ట్ క్లాస్ ఉంది. అది చూపించండి. థ్యాంక్ యూ. వావ్, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఏదైనా ట్రై చేయకూడదా? నచ్చింది సెలెక్ట్ చేసుకుందు గాని. మీకేం నచ్చింది ఆంటీ? అన్ని డిజైన్స్ బాగున్నాయి, నువ్వే డిసైడ్ చేయాలి. అయ్యో ఆంటీ, నాకు వీటి గురించి పెద్దగా తెలీదు. నీకే కాదమ్మా, ఈ కాలం అమ్మాయిలకి ఎవ్వరికి దీని గురించి తెలీదు. ఒక్కసారి తెలుసుకో, గుండెల మీద కాదు గుండెల్లో పెట్టుకుంటావు. ఆంటీ, గిట్ల రండి, ఈ నెక్లెస్ చూడండి. వస్తున్నా, నువ్వు చూడమ్మా. ఇది బాగుందా ఆంటీ? నాకు సెట్ అవుతుందా? చాలా బాగుందే.
బరువెక్కింది కదా. మంగళసూత్రానికి ఉన్న పవర్ అలాంటిది. ఫార్మ్యులా ఆఫ్ గుడ్నెస్. చాలా థ్యాంక్స్ అక్షర. నువ్వు రావేమో అనుకున్నాను. ఇప్పటికైనా డెసిషన్ తీసుకున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఆనంద్. మరెందుకు వచ్చావు? ఆంటీకి నో చెప్పలేకపోయాను ఆనంద్. అక్షర, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు చేసుకోవద్దనుకుంటున్న పెళ్లికి నువ్వే మంగళసూత్రం కొంటున్నావు అక్షర. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్షర. ఈ కాలం ఆడపిల్లలకి కొంచెం కూడా భయం భక్తి లేదు. అరే అమ్మా నాన్న పరువు పోతుందన్న ఆలోచన ఉండద్దు. ఎందుకుంటుంది? ఇంత గారాభంగా పెంచితే ఎవరైనా ఇలానే ఉంటారు. అబ్బాయి నచ్చకపోతే రాసుకు పూసుకుని పార్టీలకి పబ్బులకి తిరగడం ఎందుకు? మనం ఏమైనా తిరగమన్నామా? తీరా పెళ్లి అనేసరికల్లా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్లకు వెళ్లి చీరలు కొంటారు, నగలు కొంటారు, ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, మంగళసూత్రం కూడా కొని తెచ్చుకుంటారు. పెళ్లి పత్రికలందరికీ పనిచేశాక నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, నాకు వేరే అబ్బాయి నచ్చాడు అని చెప్పటం. అబ్బబ్బబ్బబ్బబ్బా, వీళ్ళ ఆడపిల్లల అడవిలోని కోతులా? ఈ కొమ్మ నచ్చలేదని వేరే కొమ్మ మీదకి దూకేయడానికి. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే ఎవడేం చేయగలుగుతాడు? ఎవ్వడేం చేయలేడు. ఇదిగో ఇదే ఇలాగే మాట్లాడొద్దనేది. మీరు ఇలా మాట్లాడబట్టే వాళ్ళు అలా తయారయ్యారు. రాసుకు పూసుకు తిరిగినప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని? ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించుకున్నప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని? అవ్వా, అన్నీ అయిపోయాక ఇప్పటికి తెలిసిందా? అత్తయ్య నువ్వు మాట్లాడుకో. ఇష్టం లేదంటే ముందే చెప్పాలి, అంతేకాని ఇంతవరకు తీసుకొచ్చి ఇంతమందిని బాధ పెట్టాలా? మీకెలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? మగ పెళ్లి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే తెలుస్తుంది. తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతున్నాను. పెళ్లికి 1 గంట ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలని జ్ఞానం ఉండద్దు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించే తల్లి. మొన్న తిరుపతికి పెళ్లికి వెళ్ళావా? ఆ పెళ్లిలో పెళ్లి కూతురు మహాతల్లి చేసిన చోద్యం ఇదంతా. అయినా అమ్మాయిని అనడానికి మనం సరిపోం. అంత గారంగా పెంచినందుకు వాళ్ళ అమ్మా నాన్నల్ని అనాలి. ఇంతకాలం మా ఆడపిల్లలు ఎవరిని ప్రేమించకూడదు భగవంతుడా అని కోరుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రేమించిన వాడినే మన ఆడపిల్ల పెళ్లి చేసుకునేలా చూడు దేవుడా అని 100 దండాలు పెట్టుకుంటున్నాం తల్లి. అది థ్యాంక్ యూ. ఇంకేముంది, వేసుకున్నానుగా. ఒకసారి అక్షరని పిలిచి మాట్లాడొచ్చుగా. దేని గురించి? అదేనండి, బయట జరిగే విషయాలు వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది. మీకు విజయ్ అక్షర విషయం తెలుసుగా? వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. ఈ రోజుల్లో ఏమైనా జరగచ్చండి. ఒక్కసారి దాన్ని పిలిచి మాట్లాడరు. మనం ఇచ్చిన ఫ్రీడమ్ మనం అడిగితే చెప్తుంది అని కాదు. ఏదైనా విషయం ఉంటే మనం అడగకుండానే వచ్చి మనకు చెప్తుంది అని. అర్థమైందా? అలా కాదండి, పెళ్ళనేది పెద్ద విషయం కదా, మనతో చెప్పడానికి భయపడుతుందేమో. ఇందాక దాని మొహంలో బెరుకు చూశాను. నాకెందుకో భయంగా ఉందండి. అది నా కూతురే. ఏదైనా విషయం ఉంటే ఈ పార్టీకి వచ్చి నాకు చెప్పేసేది. అయినా మన అక్షర మనల్ని బాధ పెట్టేంత పని ఎప్పుడు చేయదు. నాకు నా కూతురు మీద అంత నమ్మకం.